Data science course Datamites లో నేర్చుకోవచ్చా, విచ్ ఇస్ లొకేటెడ్ బెంగళూరు అండ్ హైదరాబాద్. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే గ్లోబల్లీ రేప్యూటెడ్ ఏఐ ఎక్స్పర్ట్ అశోక్ వేదాగా స్టార్ట్ చేశారు డేటా సైన్స్ సంబంధించి. సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది సో మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి 2025లో డేటామైట్స్లో జాయిన్ అవ్వచ్చా, సో దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనము అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో దీనికి సంబంధించి డేటా సైన్స్ కోర్స్ ఫీ వచ్చేసి లైవ్ వర్చువల్ అయితే 59,000 ఎంత ఉంది. సో క్లాస్ రూమ్ అయితే 64,000 ఉంది. అండ్ దీంట్లో కూడా నాస్కామ్ సర్టిఫికేషన్ 8 months, తర్వాత 700 లెర్నింగ్ అవర్స్, తర్వాత 120 క్లాస్ రూమ్ సెషన్స్, 25 క్యాప్స్టోన్, 1 క్లయింట్ ప్రాజెక్ట్, క్లౌడ్ ల్యాబ్ యాక్సెస్, ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ అసిస్టెన్స్ అనేది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో వీళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అండ్ దీంతోపాటు ఎక్స్పర్ట్ ట్రైనర్స్, కెరియర్ గైడెన్స్, సో 5 కేస్ స్టడీస్ కూడా ఇస్తారు. సో అండ్ అని చెప్పి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో 2025 వన్ ఆఫ్ ద బెస్ట్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ బెంగళూరులో చూసుకున్నా, హైదరాబాద్లో చూసుకున్నా డేటామైట్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. కాకపోతే ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఇంకొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించి 2025లో డేటామైట్స్లో జాయిన్ అవ్వచ్చు అంటే ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ ఉన్నారా? ఎందుకంటే డేటా సైన్స్ అనేది ఎక్స్క్లూజివ్గా డేటా సైన్స్, దాంతోపాటు కొన్ని ఏఐ టూల్స్ కూడా ప్రజెంట్ ఉన్న సినారియోలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్డేటెడ్ కరికులం అవునా కాదా అనేది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ప్రతి సబ్జెక్ట్కి ఎవరైతే మీకు ట్రైనర్స్ వస్తున్నారో ఆ ట్రైనర్స్ వాళ్ళకి సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారా, అండ్ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా, అది కూడా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ నుంచి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో ఇక్కడ కొంతమంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే టెస్టులు పెడతా ఉంటున్నారు. ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలంటే టెస్టులు పెడతాం, ఇంటర్వ్యూలో మీకు జాబ్ అసిస్టెన్స్ ఇప్పించాలంటే ఫస్ట్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. అసైన్మెంట్స్ కూడా ఒక్కొక్కసారి టఫ్గా ఇవ్వడం, అంటే వాళ్ళు క్లియర్ చేయలేని విధంగా ఇస్తూ ఉంటున్నారు. అలా కాకుండా మీరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వీళ్ళు ట్రైన్ చేసి ఇంటర్న్షిప్ లేకపోతే ఇంటర్వ్యూస్ దగ్గర కూర్చోబెడతారా లేదా అనేది ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ అవుతా ఉంది. సో ఏంటంటే దానికి ఒక మధ్యలో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలి, ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు ఈ టెస్ట్ రాయాలి. సో జాబ్ ఇంటర్వ్యూస్లో కూర్చోవాలంటే మీరు ఇన్ని అసైన్మెంట్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో ఇలా చేస్తూ ఉన్నారు. సో అసైన్మెంట్స్ కూడా ఏంటి అంటే ఒక్కోసారి క్లియర్ చేసేలాగా, ఒకసారి క్లియర్ చేయని విధంగా అలా ఉంటున్నాయి. సో డేటామైట్స్లో అలా జరుగుతుందా లేదంటే క్లారిటీగా సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇంటర్వ్యూస్లో చూపిస్తున్నారా లేదా, ఆపర్చునిటీ చూపిస్తున్నారా లేదా? ఎందుకంటే డేటా సైన్స్లో కంపల్సరీ కాంటాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది జరుగుతుందా లేదా అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎన్ని ఇంటర్వ్యూస్, గ్యారంటీడ్ ఇంటర్వ్యూస్ అండ్ గ్యారంటీడ్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది, ఎన్ని ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తున్నారు, జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తారా లేదా. సో దానికి సంబంధించి ఒకవేళ మంత్లీ అంటే మినిమం ఒక 3-4 ఇంటర్వ్యూస్ అన్న జాబ్ ఆపర్చునిటీ చూపించగలుగుతారా. సో ఇవన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏఐ టూల్స్ అప్డేటెడ్ కరికులమా కాదా, దాంతోపాటు లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ ప్రొఫైల్ను ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించింది కూడా వాళ్ళ నుంచి కూడా మీరు ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా 2025లో డేటామైట్స్లో డేటా సైన్స్ కోర్స్ తీసుకోవచ్చు అంటే ఎస్ అనే చెప్తాను. సో ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఒకసారి ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే సో ఒక కోర్స్ని సో ఇప్పుడు ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఫీజు తక్కువ ఉంది అంటే చాలా మంది టెంప్ట్ అయిపోయి జాయిన్ అయిపోతూ ఉంటారు, బాగుందా లేదా చూసుకోకుండా. అలా చూడొద్దు. సో డెఫినెట్లీ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కోర్సులో మనం జాయిన్ అవుతున్నాం అంటే జాబ్ ఆపర్చునిటీస్ చూపించగలుగుతారా, జాబ్ వచ్చే వరకు వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, అది మనం ఆ పాయింట్స్ ఆలోచించాలి. సో డెఫినెట్లీ నేనైతే డేటామైట్స్లో ఆ పాయింట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. సో ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.